పార్టీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్తారు? అంటే అలా డ్రగ్స్ తీసుకున్నారా పార్టీ స్టార్ట్ అయిన తర్వాత? మాకు పార్టీ దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే వీళ్ళు ఒక్కసారిగా అందరూ జమ చేయలేదు. ఒక్కొక్కరు రావడం, యాడ్ ఆన్ అవ్వడం జరిగింది. అంటే దీంట్లో రోహిత్ రెడ్డి సోదరుడు కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఫలానా అని మాకంత ఐడియా లేదు. మాకు పేర్లు అయితే రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, తర్వాత నమిత్ శర్మ అని ఇతను ఢిల్లీ వాస్తవ్యుడు, ఇతను తర్వాత మహేష్ కుమార్ యాదవ్ గారు అని వీళ్ళు. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఆర్మ్స్ యాక్ట్ కింద గన్ పేల్చడానికి సంబంధించి ఒక కేసు పెట్టారు. ఈ కేసులో వాళ్ళు రిమాండ్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ నార్కోటిక్ కేసులో? అంటే ఇప్పుడు మనమైతే రిమాండ్ గురించే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి కోర్టు మేజిస్ట్రేట్ గారు ఎట్లా డెసిషన్ తీసుకుంటారు. మీరు ఈగల్ ఎస్పీగా చెప్పండి, ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి డైరెక్ట్ డ్రగ్ కేసులో దొరకడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? అది కూడా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి హైదరాబాద్కి వచ్చి పార్టీ చేసుకోవడం, ఇక్కడ డ్రగ్స్ కేసులో డైరెక్ట్గా దొరకడం, కాన్సిక్వెన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, బట్ ఈయన ఎంపీగా ఉన్నాడు. ప్రజెంట్ పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న సమయంలో డ్రగ్స్ కేసులో దొరికాడు కాబట్టి ఎస్పెషల్లీ ఎంపీకి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇది అంటే మాకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నషాముక్త భారత్లో భాగంగా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ఈగిల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము, వాటికి అనుగుణంగా మా ఆఫీసర్స్ అని ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నది. ఎక్విప్మెంట్ ఇవ్వడం, ప్రతి దగ్గర కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. చాలా నిఘా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మాకు. కాబట్టి ఇతను ఎంపీయా లేకపోతే ఎమ్మెల్యేనా లేకపోతే ఆర్డినరీ పర్సనా ఆఫీసరా అనేది ఈగిల్ ఫోర్స్కి అవసరం లేదు. అతను డ్రగ్ అబ్యూజరా లేదా అంతవరకే చూస్తాం మేము. మిగతా విషయాల గురించి మాకు ఒకవేళ అంటే గతంలో మీరు చాలామందిని డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్స్ పంపిస్తున్నారు, అక్కడే మీరు ట్రీట్మెంట్ ఇప్పించి పంపించేస్తున్నారు మీ రీహాబిలిటేషన్ పాలసీలో భాగంగా. కానీ ఇక్కడ ఎంపీ డైరెక్ట్గా దొరికాడు కాబట్టి వీళ్ళని రిమాండ్ కోరే ఛాన్స్ ఉంది. ఒకవేళ పోలీసుల పైనకి ఫైర్ చేయడం, దాంతోపాటు డ్రగ్ తీసుకోవడం, దీంట్లో ఈగల్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? ఎవరైనా కానీ ఏ పొజిషన్లో ఉన్నా కానీ చట్టబద్ధంగానే జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టం ఏం చెప్తుంది, ఆ చర్యలో ఏమేమి తీసుకోవాలో అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యక్తి ఫలానా అని మేము చూడడానికి ఉండదు. ఈ ఫామ్ హౌస్ ఎస్పెషల్లీ చాలాసార్లు కూడా ఇట్లా డ్రగ్ పార్టీస్ ఉన్నాయన్న సమాచారంతో చాలామంది రైడ్ చేశారు. గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒకసారి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన మీరు స్పెసిఫిక్ నిఘా ఉందా? మీకు వచ్చినటువంటి ఈగల్కి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగానే వెళ్ళారు అంటే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అనే ముందుగా మీకు సమాచారం ఉందా? మాకు అంటే నిఘా అనేది చాలా రకాలుగా చేస్తాం మేము. ఒకటేమో రెగ్యులర్ నిఘా జరుగుతూ ఉంటుంది, రెండోది సమాచారం తెప్పించుకోవడము, తర్వాత 1908 నంబర్ కూడా మనకు కాల్స్ వస్తున్నాయి, వాటి మీద కూడా మనం వర్క్ చేస్తాము. తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా డెవలప్ చేసుకుంటాం మనం. మనకు డ్రగ్ అబ్యూజర్ దొరికితే ఎక్కడి నుండి తెచ్చారు, ఏంటి, ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు, డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి, ఇవన్నీ చాలా అనాలిసిస్ వర్క్ జరుగుతుంది. దీనికి ఒక సెపరేట్ యూనిటే ఉంది, దాని ప్రకారంగా మనం వర్క్ చేస్తాం.